పూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీ నగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, తీపి ఉన్నది, కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటది, ఎవ్వరం నందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు, అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే బంధులు పెట్టిందన్న, ఈ దళిత బంధు బీసీ బంధు కొంత మా ఊర్లలో పరిశాన్ చేసింది, లేకపోతే గా రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, గా ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలను కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించిన ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం రెండవ ఉప ఎన్నికలో. అట్లనే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం. 2009లో తెలుగుదేశంతో కలిసినాం, అనుకున్న ఫలితాలు రాలే. అంత మాత్రాన మనమేమి అయ్యో రాలేదు అని ఆగిపోలేదు, రాలేదు అని కుంగిపోలేదు, అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు. ధైర్యంగా కొట్లాడినాం, ముంగడికి పోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది, దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే రే ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా చుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిండ్రు? వాళ్ళు ఒక అబద్ధం కాదుగా మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా ఓ అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబడుతురేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది. ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లా. ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయింది, ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిండ్రా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది, ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఒక ముసలవని పట్టుకొని అవ్వా నీ పెన్షన్ ఎంత అని అడిగిండ్రు. 2000 వస్తుంది బిడ్డ అంటే, ఇగో మళ్ళా నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది, మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయే, జనవరి వాయే, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట జనవరిలో. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు, 4000 దేవుడేరు కానీ ఉన్న 2000 పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా ఎన్ని చెప్పినారు. రైతు బంధు, అరే మేము వస్తే 15,000, బీఆర్ఎస్ వస్తే 10,000 అని చెప్పిండ్రు. మరి ఇలా మీరు వచ్చిండ్రు, ఏవి 10,000? 10,000 లేవు,
15,000 లేవు, పాత 10,000 కూడా లేవు. పడుతున్నాయా రైతు బంధు? ఇవాళ రైతులందరూ కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఇవాళ 3 ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అనేక విషయాలు. వడ్లు అమ్ముకోకుండా మేము వస్తున్నాం, రాగానే బోనస్ ఇస్తాము అని చెప్పిండ్రు. ఇక బ్యాంకులో పోయి అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9 అయింది, జనవరి 9 పోయి రేపో మాపో ఫిబ్రవరి 9 రావట్టే. 2 లక్షల రుణమాఫీ అంటే మీరే డేట్లు పెట్టింది. ఇవాళ మేము తొందరపడతలేము. మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు. ఇంకా వీళ్ళ నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు? నమ్మకం కుదరకపోతే బాండ్ రాసిస్తారు, నోటరీ రాసిస్తారు. వీళ్ళు లాస్ట్ కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మా మాట అంటే మాటే అని చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది. ఊర్లలో పోయి 2 లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ 9 అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా. మరి ఏమైపోయారు 2 లక్షల రుణమాఫీ? ఏకకాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తుంది, నోటరీలు రాసిస్తుంది. ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం అడిగితే ఏమంటారు? అరే మీరు తొందరపడుతున్నారేంది అని పడుతుంది. మరి ఎవరు చెప్పమందా నేను బాండ్ పేపర్లు రాసిచ్చి 9 తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా? డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది, మా సోనియమ్మనే మీ కరెంటు బిల్లు కడుతుంది అంటారు. మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపిద్దాం, మరి మన పోస్ట్ల కట్టమని చెప్పుదాం.